వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం హ్యాకింగ్ అంటే ఏంది, అది ఎందుకు చేస్తాము, దానివల్ల ఏమైనా యూజెస్ ఉందా అని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. సో హ్యాకింగ్ అంటే మనం స్ట్రక్చరల్ మెంబర్స్కి మనము ప్లాస్టింగ్ చేసే ముందు స్ట్రక్చరల్ మెంబర్స్కి మనము హ్యాకింగ్ చేస్తాం అనమాట. సో హ్యాకింగ్ అనేది మిషన్తో చేస్తాము. ఇంకొకటి మిషన్తో లేకపోతే మనము సుత్తితో కానీ ఉల్లితో కానీ రెండు దాళ్ళతో చేస్తాం అనమాట. హ్యాకింగ్ ఎక్కడ చేస్తామో చెప్తా చూడండి. సో ఇక్కడ ఇది కాలం ఉంది కదా, సో కాలము స్ట్రక్చర్ మెంబర్ అనమాట. స్ట్రక్చర్ మెంబర్ అంటే కాలము, బీము, ఇట్లా ప్లింత్ బీమ్స్. సో ఇక్కడ ఇవన్నీ స్ట్రక్చర్ మెంబర్స్ అనమాట. దీనికి మనం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం ప్లాస్టర్ వేసినప్పుడు ఇది అతుక్కోదనమాట. సో అందుకోసం ఏంటంటే మనం మిషన్తో ఘాట్లు మాదిరి చేస్తాం అనమాట హ్యాకింగ్. సో ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్కి ఇంకా చేయలేదు, ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు చేస్తారు. సో అదొకటి మిషన్తో చేస్తారు, లేదంటే సుత్తి తీసుకొని మనము ఉల్లితో కొడతారనమాట ఘాట్లు. సో ఇది ఎందుకు పెడతారంటే, సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్లాస్టర్ అనేది వేసినప్పుడు సిమెంట్ మోటార్ అనేది ఈ కాలంకి అతుక్కుంటుంది అనమాట, బైండ్ అవుతుంది అనమాట. సో స్ట్రెంత్ అనేది ఇస్తుంది. సో అప్పుడు ఎక్కువ రోజులు ప్లాస్టర్ క్రాక్స్ రాకోకుండా అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే అదొకటి. ఇంకోటి చికెన్ మెస్ కూడా ఎందుకు పెడతారంటే ఇక్కడ బాగా చూడండి. ఇంకోటి చికెన్ మెస్ ఏంటంటే ఇప్పుడు స్ట్రక్చరల్ మెంబర్ అనమాట. ఇది కాంక్రీట్ చేసినారు కదా, ఇది స్ట్రక్చరల్ మెంబర్. ఇది సో ఈ కాలము ఈ యొక్క బ్రిక్స్ అనేవి రెండు ఒకే లెవెల్లో వచ్చినాయి అనమాట, ఒకే లెవెల్లోకి వచ్చినాయి. సో ఇట్లాంటిలో చికెన్ మెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ డెవలప్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో చికెన్ మెస్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఇలా స్ట్రక్చరల్ మెంబర్స్కి హ్యాకింగ్ అనేది పెడతారనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సో ఇది ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా కానీ హ్యాకింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇట్లా స్ట్రక్చరల్ మెంబర్స్ ఉంటాయి కదా, ఈ కాలమ్స్కి, ఆ బీమ్స్కి, మొత్తం అన్ని చోట్ల ఎక్కడైనా స్ట్రక్చర్ మెంబర్కి మనం డెఫినెట్గా ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇది ఇట్లా ఇప్పుడు ఉంది కదా, ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఘాట్లు మాదిరి పెడతారనమాట. సో అది డెఫినెట్గా మనకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళు కానీ, లేదా మీరు సివిల్ ఇంజనీర్స్ కానీ ఈ పాయింట్ అనేది కన్ఫామ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది ఇట్లా ఎక్కడైనా స్ట్రక్చర్ మెంబర్కి వచ్చేటప్పుడు చేయాలి. సో ఫినిషింగ్ అనేది ఎట్లా వస్తుందంటే చూపిస్తా చూడండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ప్లాస్టింగ్ చేసాను కాలం మొత్తం. మనము కొన్ని చోట్ల కొంతమంది మిషన్తో హ్యాకింగ్ చేస్తారు, లేదంటే మనం కనీసం మినిమం సుత్తితోనే ఒకసారి హ్యాకింగ్ చేయాలన్నమాట. సో అప్పుడు క్రాక్స్ మాదిరి కాదు, ఘాట్ మాదిరి వస్తుంది అనమాట. సో ఆ సిమెంట్ మోటార్ అనేది అందులో ఆ ఘాట్లో ఫిల్ అయ్యి మనకు హోల్డ్ చేస్తుంది ఎక్కువ రోజు సిమెంట్ని, ప్లాస్టింగ్ అనేది. సో ఈ వీడియో కొంచెం ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి టాపిక్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్.